నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. నేను ప్రేమిస్తున్న వ్యక్తి నా దగ్గరికి వస్తాడు, నన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతాడు. ఆ నమ్మకం నాకు ఉంది సార్. నా ప్రేమ అతనికి కనిపిస్తుందని, వినిపిస్తుందని నమ్మకం ఉంది సార్. సుబ్బు, కళ్ళు చోటుకి ఏమైంది? అది కింద పడ్డాను పద్దు. అయ్యో రామా, కింద పడినావా? యాడయ్యా? అది షాప్కి టైం అయిందని స్పీడ్గా నడుస్తుంటే కాలు స్లిప్ అయి ఫుట్పాత్ మీద పడ్డాను పద్దు. అంత జోరుగా వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చింది? మెల్లగా వెళ్ళొచ్చు కదా. తిరుగు. డబ్బులు ఏమైనా తగిలిండాయా? ఏం లేదే, ఏం కాలేదు. సరే సరే, వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కురా. చపాతీ తిందు గాని. పూజుండ్లే దండిగా తిన్నాను. నిజం చెప్పమ్మా. నిజమను, దండిగా తిన్నాను. ఇదిగో మీ నాయనకి చపాతీ ఇద్దామని కారం రాస్తుండాను. అది సరేగాని నువ్వు తిన్నావా? అమ్మా, నేను తిన్నాను. ఆఫీస్లో కొలీగ్స్తో కలిసి తిన్నాను. పోన్లే, తిన్నావు కదా. పాపం, ఇది మీ నాయనకి పెడదాం. ఎప్పుడో పొద్దుననగా వెళ్ళాడు. ఎంత ఆకలిగా ఉన్నాడో. సుబ్బు, సుబ్బు. వాళ్ళ ఇంట్లో పూజ, నువ్వు అక్కడ తినొచ్చావు. ఎవరైనా ఒక బిస్కెట్ ఇచ్చినా, చాక్లెట్ ఇచ్చినా అది ఇంటికి తీసుకొచ్చి బుజ్జమ్మ నోట్లో పెడతావు. అలాంటి నువ్వు ఎవరింట్లోనో కడుపు నిండా తినొచ్చానంటే నేను ఎలా నమ్ముతాను పద్దు? నేను కృష్ణవేణి వాళ్ళ ఇంటి ముందు నుంచే వచ్చాను. వాళ్ళ ఇంట్లో ఏ పూజ జరగటం లేదు. రండి, కూర్చోండి. నువ్వు తిను సుబ్బు. పద్దు, బుజ్జమ్మా, నువ్వు కూడా కూర్చోమ్మా. మీరు తినండి నాన్న. మీ కడుపు నింపాల్సిన వాణ్ణి మిమ్మల్ని పస్తులు పెట్టి నేనెలా తింటానమ్మా? కూర్చోండి. కూర్చోమన్నానా? వచ్చిండాడు కదా,
వదిలేయకూడదు. అదే ఆ గ్యాస్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతున్నాను. యాడ్ నుంచో వచ్చినాయిలే. మిద్ది మీద బట్టలుండాయి, వెళ్ళి తీసుకురాపో. అది కదే అసలు. నాన్నా, గ్యాస్ వచ్చిందా? వచ్చిందమ్మా, కానీ డబ్బులు. నాన్నా, మీ కళ్ళజోడు పగిలిపోయిందేంటి? అది నిన్న కొట్టు నుంచి తిరిగి వస్తుంటే కాలు జారి కింద పడ్డానమ్మా. కింద పడ్డారా? దెబ్బలేం తగలేదు కదా నాన్న? లేదు బుజ్జమ్మా, అద్దం మాత్రమే పగిలింది. చూసుకోవాలి కదా నాన్న. అలాగేనమ్మా. మరి డబ్బులు? మళ్ళీ తాళి తాకట్టు పెట్టావా? ఏంటి పత్తు, బుజ్జమ్మ ఎంతో ఇష్టపడి ఆ మంగళసూత్రం విడిపించుకొస్తే నువ్వు మళ్ళీ తాకట్టు పెట్టావా? మరి నన్నేం చేయమంటావు? నాకు కష్టంగానే ఉంది. కానీ మాలాంటి ఆడవాళ్ళ మెళ్ళో బంగారం ఉండేది అందం కోసమో అలంకారం కోసమో కాదు, ఇలాంటి కష్టాల్లో ఆదుకుంటుందని, ఇంటి పరువు నిలుపుతుందని, కడుపు నింపుతుందని. కష్టంలో అక్కడికొచ్చే సొత్తు సుఖం కాని అలంకారం ఏం సుఖం సుబ్బు? కష్టమో నష్టమో ఏ కారణం వల్ల కూడా బుజ్జమ్మకి ఈ విషయం తెలియనివ్వకు. వికసించేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. నువ్వు నా దగ్గర ఏదో దాస్తుంటావు కదా? అవునే, నువ్వు తలంటానన్నావుగా, ఆ ఆనందంలో బొక్క బొర్ల పడ్డాను, దెబ్బ తగిలింది. చాలా రా తలంటుతో గాని. అయ్యో పెద్దమ్మ తల్లి, ఈయనెందుకు ఇంత కోపంగా ఉండాడో? దెబ్బెట్ట తగిలిందని అడగడం కూడా తప్పేనా? ఓ, తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా తాడి తాకట్టు పెట్టినానని కోపం వచ్చిండదేమో. అమ్మ పెద్దమ్మ తల్లి, నా పరిస్థితి నీకు తెలుసు, అంతకు మించి నేనేం చేయగలను చెప్పు? పద్దు వస్తున్నావా లేదా? వస్తుండా. పండగ పూట ఈ దెబ్బలేందో ఈ బాధలేందో. ఎఫ్ఎం గుడ్ మార్నింగ్ మేడం. అప్పుడే ఆఫీస్ టైం అయిందా? లేదు, వర్క్ ఉందని ఎర్లీగా వచ్చాను. నువ్వేంటి ఇంత త్వరగా వచ్చావు? త్వరగానా? నేను అసలు ఇంటికే వెళ్ళలేదు మేడం, నిన్నటి నుంచి ఆఫీసులోనే ఉన్నాను. ఎందుకు? సార్ ఇంటికి వెళ్ళకపోతే నేను ఎలా వెళ్తాను మేడం? ఎవరు? ఆర్య సారా? అవును మేడం, సార్ రాత్రి నుంచి ఆఫీసులోనే ఉన్నారు, ఏమీ తినలేదు కూడా. నీ అభిప్రాయమే నాకున్న కారణం. సార్, ఈ ఆఫీస్లో నాకు ఎవ్వరూ ఎదురు చెప్పరు, బట్ నువ్వు నిన్న లంచ్ చేయమంటే వినకుండా మొండిగా బిహేవ్ చేశావు. మిమ్మల్ని ఎదిరించాలని నా ఇంటెన్షన్ కాదు సార్, నా పరిస్థితి అలాంటిది. దయచేసి నా మనసులో ఏముందో తెలుసుకుని మాట్లాడండి సార్. నన్ను అర్థం చేసుకోండి, ఫోర్స్ చేయకండి.
ఓకే సార్, మీరు చెప్పకపోయినా పర్వాలేదు. ఎందుకంటే దేవుడు ఎవరికైనా మంచి చేస్తాడు. నాకు మంచి జరుగుతుంది అన్న నమ్మకం నాకుంది సార్. నిన్న జరిగింది మనసులో పెట్టుకోకండి. కోపంలో ఏదేదో వాగేశాను, క్షమించండి. కోపం వస్తే నా కాలర్ పట్టుకుంటావా? నా పైన చేస్తావా? ముందు ఎందుకు వచ్చావో చెప్పు. దయచేసి నన్ను క్షమించి పనిలో పెట్టుకోండి. ఈ కొట్టుని నమ్ముకొని నేను నా కుటుంబం బతుకుతున్నాం. మీరు కాదంటే రోడ్డును పడతాం. అది నిన్న నా కాలర్ పట్టుకోకముందు ఆలోచించాల్సింది. చేతులు కాలేక ఆకులు పట్టుకోవాలంటే ఎలా? తప్పు చేశాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఓనర్ గారు ప్లీజ్ నన్ను ఈడ్చి బయటపడే, లేదంటే నేనే తన్ని బయటపడాల్సి వస్తుంది. ఓనర్ గారు ప్లీజ్, ఓనర్ గారు మీరే అలాంటి ఓనర్ గారు ప్లీజ్. కాలర్ పట్టుకుంటావా? ఓనర్ గారు ఒక్కసారి. ఓనర్ గారు ఏంటి బాబాయ్ ఇది? మిమ్మల్ని ఇలాంటి స్థితిలో చూడలేను బాబాయ్. ఎప్పటికి మీరే నా ఓనర్. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి బాబాయ్. వెళ్ళిపోండి బాబాయ్. రావు గారు నమస్తే. రండి సుబ్రహ్మణ్యం గారు, కూర్చోండి. పర్వాలేదు. షాప్లో కుర్రాళ్ళేడు ఎక్కడికి వెళ్ళాడు? మీకేం కావాలి సుబ్రహ్మణ్యం గారు? నాతో చెప్పండి. ఉద్యోగం కావాలి సార్. చీరల కొట్లో నా ఉద్యోగం పోయింది. సారీ సుబ్రహ్మణ్యం గారు, నా షాప్ కూడా సరిగ్గా నడవట్లేదు. అందరూ సొంతంగా ప్రింటర్లు, జిరాక్స్ మిషన్స్ కొనుక్కుంటున్నారు. కస్టమర్స్ ఎవరూ రావట్లేదు. అందుకే జీతాలు ఇవ్వలేక ఉన్న కుర్రాన్ని మానిపించి నేనే సొంతంగా షాప్ చూసుకుంటున్నాను. సరే ఉంటాను. ప్రసాదం తీసుకోండి. సార్ కాఫీ అది ఏమొద్దు. మీ హోటల్లో పని ఏదైనా దొరుకుతుందా? పనా? లే సుబ్రహ్మణ్యం గారు, ఈ ఆన్లైన్ ఫుడ్ యాప్లు వచ్చాక జనాలు హోటల్కి రావడం మానేశారు. ఇంట్లో కూర్చుని ఆర్డర్ వేస్తున్నారు. మేము జస్ట్ సప్లై చేస్తున్నాం అంతే. మీకు 2 వీలర్ ఉందా? ఉంటే డెలివరీ బాయ్గా పనిచేయొచ్చు. కానీ ఈ వయసులో మీకు అది సాధ్యం అవుతుందా? అది యువకులు చేసే పని సుబ్రహ్మణ్యం గారు, మీ వల్ల కాదు. సరే వస్తానండి. ఓకే అండి. వికసించినేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. వికసించినేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. ఫోన్ ఆపెట్టుకుని ఈ మనిషి ఏం చేస్తుండాడు? బాబుకు ఫోన్ చేసి కనుక్కుంటే పోలే?
హలో హలో బాబు, నేను పద్దు పిన్నిని మాట్లాడుతున్నాను. రవంత్, మీ బాబాయ్కి ఫోన్ ఇవ్వు. పిన్ని, బాబాయ్ ఈ కొట్లో లేడు. లేడా? ఏడకు పోయిండాడు? లేదు పిన్ని, ఓనర్ గారు బాబాయ్ని పనిలోంచి తీసేశారు. చెప్పకుండా మీ నాయన ఎటో వెళ్ళిపోయిండాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసిండాడు. అను, నాకు చాలా భయం వేస్తుండది. మీ నాయన ఎటుపోయింటాడో, ఏడుంటాడో తెలియడల్లా. కంగారు పడకమ్మా, నాన్నకేం కాదు, ఎటో వెళ్ళరు. నేను ఇప్పుడే వస్తాను. అను, నువ్వు బేగ వచ్చాయి. నేను ఆ బస్ స్టాండ్ కాడ కాచు కూర్చుంటాను, సరేనా? సరే అమ్మా, 10 నిమిషాల్లో అక్కడుంటాను. బేగ వచ్చాయి. సారీ సార్. అను, ప్రతిరోజు మీ నాయన అంగడికి పోయే ముందు గుడికి పోతాడు. ఒకసారి ఆడికి పోయి చూద్దామా? ఏమైపోయింటాడు ఏమో పెద్దమ్మ తల్లి. టెంకాయ తీసుకోవడానికి రోజు మా ఇంటి ఆయన ఇక్కడికి వస్తాడు కదా, ఆయన చూసిండావా? రోజు ఎంతో మంది వస్తుంటారమ్మా, ఎవరని చెప్పమంటావు? సుబ్రహ్మణ్యం, బట్టల కొట్లో పనిచేస్తారే. ఓ, బట్టల కొట్టు బాబాయా? ఆయన రోజు వస్తాడు, కానీ ఈ రోజు ఎందుకో రాలేదు మరి. అయ్యయ్యో, బట్టల కొట్లోనూ లేరు, ఈడకి రాలేదు. మరి ఆడకి పోయినట్టు? ఇదిగో అబ్బి, మా ఆయనగానే వస్తే ఆయన కోసం మేము వెతుకుతున్నామని చెప్తావా? చెప్తానమ్మా. మాకు ఫోన్ చేయమని చెప్పే. సరేనమ్మా, చెప్తాను. అను పదమ్మా, పోదాం. ఈ సైకిల్ అమ్మి నాకు కొత్త షూ కొనిచ్చారు. నేను కొత్త బట్టలు కట్టుకోవడం కోసం మీరు చిరిగిన బట్టలు కట్టుకున్నారు. నాకు కడుపు నిండా తిండి పెట్టి మీరు పస్తులున్నారు. వేరే ఆడపిల్లల కంటే నాకెందులోనూ తక్కువ కాకూడదని నాకు ఏ లోటు చేయలేదు నాన్న. మీరే నాన్న నా హీరో, మీరే నా హీరో. ప్లీజ్ నాన్న. వికసించేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే
వచ్చిన ఆడపిల్లని పక్కన పెట్టుకుని ఇట్లా ఏడుస్తూ కూర్చుంటే వచ్చే పోయే వాళ్ళంతా ఏమనుకుంటారు సబ్బు? మన కష్టం అందరు చూడాలన్నా ఏంది? చూసిన వాళ్ళు ఆరుస్తారా తీరుస్తారా? లే సుబ్బు. నాన్న ప్లీజ్ నాన్న, మన కష్టం ఎవరో ఎందుకు తీర్చాలి? నేను తీరుస్తాను నాన్న, నేను తీరుస్తాను. పదండి ఇంటికి వెళ్దాం. లే సుబ్బు, పద ఇంటికి వెళ్దాం. లే. అందరింటి ముందు రంగురంగుల దీపాలు వెలుగుతుంటాయి. మన ఇంట్లో మాత్రం ఒక గుడ్డి దీపం పెట్టే దిక్కు కూడా లేదు. నిజంగా పేదరికం ఒక శాపమే. పేదరికం ఉన్న తప్పు లేదు పొద్దు, ఆత్మాభిమానం మాత్రం ఉండకూడదు. అది ఈరోజు నాకు బాగా అర్థమైంది. నమస్తే సారు, మీరెప్పుడు వచ్చిండారు? ఉండండి, మంచినీళ్ళు తెస్తాను. నమస్తే సార్. తీసుకోండి. సారు, ఈ దీపాలన్నీ పెట్టించింది మీరేనా సారు? ఇప్పుడే అనుకుంటున్నావు సారు, అందరూ సంతోషంగా ఉండారు, అందరిళ్లలో దీపాలు వెలుగుతుండాయి, మా ఇంట్లో మాత్రం చీకటిగా ఉండాది అని. అను, సారికి చెప్పకుండా వచ్చిండావా? సారీ సార్, దయచేసి క్షమించండి. దీనికంతటికీ కారణం నేను. నేను నా ఇంట్లో ఉండి ఉంటే ఈ గొడవంతా జరుగుండేది కాదు. ఈ రోజంతా ఏదేదో జరిగిపోయింది. ఏం బుజ్జమ్మా, మనకెంత అవసరం ఉన్నా పని మధ్యలో వదిలేసి రాకూడదు కదా. అది సార్తో కూడా చెప్పకుండా తప్పే కదా. సార్కి సారీ చెప్పు. నమస్తే సార్. నమస్తే సిస్టర్. నమస్తే సుబ్బు సార్. అందరికీ పండగ శుభాకాంక్షలు. అప్పుడు ఎప్పుడో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు, కానీ కరెక్ట్ టైంకి వచ్చారు సార్. ఊరకరారు మహానుభావులని మీరెందుకు వచ్చినా నా కోసమే వచ్చినట్టుంది. నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. అను, అను, ఇప్పుడు మీకు సంతోషమే కదా సార్? తీసుకోండి.
వికసించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కలనీడదే మధురమే ప్రేమ మధురమే రీనైన కాంతి పంచు చంద్రం నీవులే శిశిరం వికసించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కలనీడదే మధురమే ప్రేమ మధురమే ఎందుకు సార్ని ఇబ్బంది పెడుతున్నారు? మీరు అనుకున్న పని అయింది కదా. అయ్యా ఆ పని అయింది ఆర్య సార్ వల్ల కదా సుబ్బు. అందుకే మనందరం కలిసి ఈ పండగని ఆర్య సార్తో జరుపుకుందాం. సార్ ఉంటున్నారు, ఉంటారు, అంతే. రజనీ రా, అన్నయ్య గారు రండి రండి, పదండి. రామా. సారు, అమావాస్య రోజున నా కూతురు జీవితంలో ఎన్నో వెలుగులు నింపారు. ముహూర్తం కుదరగానే మొదటి పిలుపు మీకే. మీకెట్ట కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. ఉంటాను సారు. నిజమేనమ్మా, నేను పెళ్లి ఒప్పుకుంటున్నాను. నేను చెప్పిన దాన్ని మా నాన్న ఎప్పుడు కాదనరు. ఇదంతా ఆర్యవర్ధన్ సార్ పాదమహిమమ్మా. సార్ ఇలా ఇంట్లో అడుగు పెట్టారో లేదో అను అలా పెళ్లి కొప్పేసుకుంది. అవునమ్మా, అంతటికి ఆర్య సారే కారణం.
ఉన్న వాళ్ళని మనశ్శాంతిగా ఉంచమని చెప్పండి. ఇప్పటి వరకు అంతా బాగుంది. ఆయన గారు వచ్చారు, మనశ్శాంతి మొత్తం పోయింది. ఆయన సంతోషంగా ఉండరు, పక్కన వాళ్ళని సంతోషంగా ఉండనివ్వరు. ఆయన వల్ల ఎవ్వరికి ఏ ప్రయోజనం లేదు. ఆయన వల్ల ఆయనకు కూడా ఉపయోగం లేదు. ఆపు మాన్సి. ఆర్య గురించి ఎలా పడితే అలా మాట్లాడకు. తను చేసే పనిలో ఏదో సమస్య వచ్చుంటుంది, అందుకే ఇలా చేస్తున్నాడు. ఏంటి సమస్య? ఏంట టెన్షన్? మీ నాయనకి అంగడంటే పంచ ప్రాణాలు. మా పెళ్ళైన కొత్తలో నన్ను రోజు అంగడికి తీసుకుపోయి అక్కడ పనిచేస్తున్న వాళ్ళని చూపించి, వద్దు నేను పేరుకే ఈ అంగడికి యజమాని, కష్టపడి పనిచేసే వాళ్లే నిజమైన యజమానులు అని చెప్పిండాడు. అంకెల్లో సంఖ్యల్లో కాదు, వాళ్ళు బాగుంటేనే మనము బాగుంటాం. వాళ్ళు కష్టపడి పని చేస్తేనే మనకు ఫ్యాక్టరీలు, కంపెనీలు. వికసించేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే మధురమే, ప్రేమ మధురమే, కన్ను కల నీడదే మధురమే, ప్రేమ మధురమే. నిజమేనమ్మా, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. అవునమ్మా, అంతటికి ఆర్య సారే కారణం. ఆర్య, ఏమైంది నాన్న? అన్నట్టుందమ్మా. ఏం సంపాదించాను ఏమో, బట్ ఇదిగో ఇలా ఖాళీ చేతులతో శూన్యంలా మిగిలిపోయానమ్మా. పొందిందేంటో పోగొట్టుకున్నదేంటో తెలియట్లేదు. ఇవి ఖాళీ చేతులు కావు, అభయహస్తాలు. ఇవి అర్థించే చేతులు కావు, సాయం చేసే చేతులు. వీటి విలువ సాయం పొందిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ పరిస్థితి కూడా అంతే ఆర్య. నీ గురించి ఆలోచించేవారు ఒకరు లేకపోతే ఈ ఇల్లే చీకటైపోతుంది. ఒక్క మాట చెప్పనా? 2 చేతులు కలిస్తేనే దండం పెట్టగలం, చప్పట్లు కొట్టగలం. జీవితం కూడా అంతే. ఒక తోడుంటేనే కలిసి బ్రతకగలం. ఒంటరి బ్రతుకు ఎప్పుడూ బాధాకరమే. నీ ఇష్టాన్ని వదులుకోవద్దు. నిన్ను ప్రేమించే మనసుని కూడా త్యాగం చెయ్యొద్దు. సరేనా? గడుపుతున్నారు. దీని గురించి ఎవ్వరూ మాట్లాడరు, అడుగురు. అసలు ఎందుకు బ్రోయిన్లా రెగ్యులర్ గా ఇంటికి రారు? వచ్చినా మూడ్ ఆఫ్ తో ఆ రూమ్ లోకి ఎందుకు వెళ్తారు? నోవెల్లో సస్పెన్స్ అయితే నైట్ అంతా చదివి తెలుసుకోవచ్చు, కానీ ఇది ఆ రూమ్ లో సస్పెన్స్. తెలుసుకోవడం ఎలా? అక్క, కాఫీ తీసుకురమ్మంటావా? కాఫీ లేదు, గిఫీ లేదు. ఆ గది ఇప్పుడు లాక్ చేసి ఉంటది కదా.
దానికి ఆర్య సార్ దగ్గర ఉంటది. డమ్మికి చేయించు. అక్క ఏంట్రా అంత షాక్ అయ్యావు? అక్క తేడా వస్తేనా? ఇలాంటి కంత్రి పనులు నువ్వు ఈజీగా చేస్తావని నాకు తెలుసు. ఓవర్ యాక్షన్ చేయకు. చెప్పింది అంతేనంటావా అక్క? మంచి నిర్ణయం తీసుకున్నారు. శుభవార్త చెప్పారు. చెల్లెమా వెళ్ళి స్వీట్ తీసురామ్మా. అలాగే అన్నయ్య. అబ్బే స్వీట్స్ ఏం వద్దండి. అబ్బా నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు. అలాగే. స్వీట్ ను వద్దనకూడదు బావగారు. ఈ సంతోషాన్ని స్వీట్స్ తో సెలబ్రేట్ చేసుకోవాలి. నిలబడ్డారండి మీరు? కూర్చోండి బావగారు, కూర్చోండి. బావగారు నేను బాగా డబ్బులున్న ధనవంతుని బావగారు, కానీ పేదవాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఇదిగో అన్నయ్య. బావగారు తీసుకోండి బావగారు. నమస్తే బాబు. నమస్తే అంకుల్. పైకెందుకు లేచారు బావగారు? పర్వాలేదు కూర్చోండి, కూర్చోండి. నానా నేను కూడా ఇక్కడ కూర్చుని. మీ అల్లుడు కూడా అనులాగే పెద్దలంటే గౌరవం బావగారు. అది సరే గాని పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? వెంటనే పెట్టుకుంటే మంచిది బావగారు. మళ్ళీ చెడ్డ దినాలని శనిగ్రహాలని అన్ని అడ్డొస్తాయి. వికసించేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే మధురమే కలనీడదే మధురమే మధురమే. మా పెద్దమ్మ తల్లి ఇంత తొందరగా కరుణిస్తావనుకోలేదు. మనకు మంచి రోజులు వచ్చిండాయి సుబ్బు, అందుకే అంతా మంచి జరుగుతుండది. రఘుపతి వాళ్ళు ఇంకా ఏం చెప్పిండారు? పెళ్లి ఖర్చులు మొత్తం వాళ్లే పెట్టుకుంటారట. మనం రూపాయి కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు. అట్నా? వాళ్ళు మొదటి నుంచి ఈ మాటే చెప్తా ఉండారు, మనమే చెవినేసుకోలేదు. వాళ్ళు ఎంత మంచోళ్ళు సుబ్బు. మన అను ఎంత అదృష్టవంతురాలో. వాళ్ళ ఇంటికి వెళ్తే జీవితాంతం వాళ్ళ బానిసలా బతకాలమ్మా. వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బతికినట్టుంటుంది. మనకి ఆస్తులు లేకపోయినా ఆత్మాభిమానం ఎక్కువ కదా. సగం ఖర్చు మనమే పెట్టుకుందాం. మరి ఆ దొడ్లు యాడ్ నుంచి తీసుకొద్దాం? ఆర్య సార్ని అడుగుదావా? ఇప్పుడు పెళ్లి ఖర్చు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో ఆలోచిద్దాం. ఆ డబ్బుల సంగతి నేను చూసుకుంటాను నాన్న, మీరేం వరి అవ్వకండి. అంటే ఆ దుడ్డు నువ్వు తీసుకొస్తావా? అదేగా చెప్తున్నాను. ఏదోలా డబ్బు అరేంజ్ చేస్తాను. భుజమ్మా, ఆ డబ్బులు ఏర్పాటు చేయటం నా బాధ్యత. నువ్వు కష్టపడద్దమ్మా. లేదు నాన్న, ఆ డబ్బులు నేనే తెస్తాను. నా గురించి మీరు కష్టపడటం నాకు ఇష్టం లేదు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మ్యామ్, మీతో కొంచెం పర్సనల్గా కాల్ చేసింది మాట్లాడడానికే కదా. ఏంటో చెప్పు.
పర్సనల్ గా మాట్లాడాలి మేడం. పర్సనలా? అవును మ్యామ్. ఆఫీస్కి వచ్చి మాట్లాడొచ్చా? ఇంట్లో కొంచెం ప్రాబ్లంగా ఉంది. మీ హెల్ప్ అడుగుదామని కాల్ చేశాను. ఆల్ రైట్, ఆఫీస్కి రా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మొదటికి మోసం వస్తుంది. జెండే, మా ఊర్లో ఒక సామెత చెప్తుంటారు మీరాజీ, కీడించి మేలించు అని. జెండే, యా సెండ్ హర్ ఇన్. ఓకే మీరాజీ, నాకు వేరే పనుంది. ఐల్ మేక్ ఎ మూవ్. జెండే, మీ దగ్గర ఒక 2 రూపీస్ కాయిన్ ఉంటే ఇవ్వండి. దేనికి మీరాజీ? ఇవ్వండి జెండే. ఐల్ ట్రై. ఎస్. గివ్ మీ యువర్ ఫోన్. మ్యామ్, నీ ఫోన్ ఇవ్వు. ఆర్య సార్కి కాల్ చేస్తా. ఎందుకు మ్యామ్? ఎందుకంటే ఎవరు కాల్ చేసినా సార్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కానీ నువ్వు కాల్ చేస్తే భోన్ చేశారా, వాటర్ తాగారా, ఇంటికెళ్లారా, ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అన్నింటికి సార్ రెస్పాండ్ అవుతున్నారు. సో నీ ఫోన్ నుంచి సార్కి కాల్ చేసి ఈ విషయం చెప్తే బెటర్ కదా. వద్దు మ్యామ్, సార్కి ఈ విషయం తెలియకూడదు. 2 రూపాయలకి చాలా పవర్ ఉంది గురు. కదా అను? ఏమైంది? అక్క, కీ తెచ్చాను. వెరీ గుడ్. పద పద. త్వరగా రారా, టైం అవుతోంది. ఓపెన్ చెయ్యి. అక్క, భయమేస్తుందక్క. ఓపెన్ చెయ్యి. ఇక్కడేం చేస్తున్నారు? నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు పెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కలనీడదే మధురమే ప్రేమ మధురమే. వెలుగు చీకటు, ప్రమోదము ప్రమాదము, స్వర్గము నరకము, గతము భవిష్యత్తు,
ఎవ్వరికీ తెలియదు. ఇంకోసారి ఆ తలుపుల్ని తాకాలన్న ఆలోచన కూడా రానివ్వకండి. ప్రేమించినట్టు ఎందుకు బాధపడుతున్నట్టు? నా గురించి నీకు తెలిసింది ఇంతేనా రమ్య? నీ గురించి అంతా తెలిసిందాన్ని కాబట్టే, నిన్ను అర్థం చేసుకునేదాన్ని కాబట్టే నిలదీస్తున్నాను. ఆర్య సార్ని చూడకుండా మాట్లాడకుండా నువ్వు ఉండగలవా? ఉండలేను, కానీ ఉండాలి. పెళ్లి వరకు ఉండాలి రమ్య. ఏం మాట్లాడుతున్నావే? మనసులో ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావా? పక్కాగా అవుతుంది రమ్య. మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు? కానీ అవన్నీ సినిమాలే, ఇది లైఫ్. రిస్క్ చేయకు. కొన్ని రిస్క్ చేస్తేనే దొరుకుతాయి రమ్య. నా మాట వినను. నీకీ పెళ్లి ఇష్టం లేదని ఆర్య సార్కి డైరెక్ట్ గా చెప్పేశాయి. చెప్పాను, సార్ వినలేదు. విని కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంకోలా చెప్పబోతున్నాను. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ భయంగా కూడా ఉందను. నిన్న దేవుడే కాపాడాలి. కాపాడతాడు. నాకీ ప్రేమనిచ్చింది ఆయనే. నా ప్రేమని ఆయనే గెలిపిస్తాడు. పొద్దు పొద్దున్నే ఏం పని పెట్టావే? ఇల్లంతా వెతికినా నువ్వు చెప్పిన తోరణాలు మాత్రం కనపడలేదు. అబ్బా, ఏడో పెట్టినట్టు గుర్తు. ఎక్కువ పట్టుకో, పడిపోతాను. ఎక్కువ. ఎప్పుడు పెట్టావే? ఈ మధ్యనే. ఈ మధ్య అంటే ఓ 4-5 సంవత్సరాలు అయింటది. 4-5 సంవత్సరాలు ఈ మధ్యనే అంటున్నావంటే ఈ లెక్కన కృతయుగాన్ని పోయిన నెలను, త్రేతాయుగాన్ని పోయిన వారమను, ద్వాపర యుగాన్ని నిన్ననో మొన్ననో అనేలా ఉన్నావు. చాలే సంబడం. చెప్పింది చెయ్యి. తనే ఏర్పాటు చేసుకుంది. కన్న తండ్రిగా నేను చేయాల్సిన బాధ్యత తను చేస్తోంది. తనకు నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఇలాంటి పూజమ్మకి అలాంటి సంబంధం చేయాల్సి రావటం. ఊరుకో సుబ్బు. అను భవిష్యత్తు బాగుంటాదని ఈ పెళ్లి కొప్పుకుండాను. అను సంతోషంగా ఉండాలని నిన్ను అనుని బలవంతం చేసిండాను. అంతే తప్ప మీ ఇద్దరిని బాధ పెట్టాలని కాదు. ఆల్ ఓకే. మరి ఎందుకని అలా ఉన్నావు? ఏం లేదు. సరే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తానను. సరే. అను 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 మన పెళ్ళైన తర్వాత కూడా నీకేమైనా ప్రాబ్లం వస్తే నాతో చెప్పు, నేను చూసుకుంటాను. నీ ఫ్రెండ్ అనుకోను. సరేనా? గోపి, నేను డైట్ లో ఉన్నా. అది గుర్తులేదా నీకు? డైట్ లో ఉన్న వాళ్ళు ఇలాంటి డర్టీ ఫుడ్ తింటారా? ఈ చెత్త తీసేసి నాకు ఫ్రూట్స్ తీసుకురా. సరే అక్క. అక్క, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నీరజ్. మీరింత సైలెంట్ గా ఉన్నారంటే డెఫినెట్ గా మీకు విషయం తెలిసే ఉంటుంది.
ఏదో విషయం ఉండే ఉంటుంది. చెప్పండి. కమాన్ చెప్పండి. మాన్సి, అదిగో దాదా వస్తున్నాడు. టుడే స్పెషల్ ఏంటి? మాన్సి, ఇంకా డైట్ మెయింటైన్ చేస్తున్నావా? దాదా చూసారా, ఈరోజు ఐటమ్స్తో టేబుల్ మొత్తం నిండిపోయింది. అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఎక్కువ ఐటమ్స్ ఉంటే ఎక్కువసేపు మాట్లాడుకుంటూ తినొచ్చని. కరెక్ట్ దాదా, అమ్మ చెప్పిన విషయాలు మీరేమీ మర్చిపోరు కదా. నీ ఇష్టాన్ని వదులుకోవద్దు. నిన్ను ప్రేమించే మనసుని కూడా త్యాగం చెయ్యొద్దు. అమ్మా నువ్వు చెప్పు, నీకు సంతోషం ఎక్కువైనప్పుడు నువ్వేం చేస్తావు? నాకు సంతోషం నాకు బాగా సంతోషం వేసినప్పుడు అమ్మవారి గుడికి వెళ్తాను. ఆ సంతోషానికి కారణమైన అమ్మవారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఆ సంతోషాన్ని ఆర్యాకి కూడా ఇవ్వమని ఆ అమ్మవారిని వేడుకుంటాను. ఈరోజు మనందరితో కలిసి తింటున్నాడు, నచ్చింది. ఇష్టమైన వాళ్లతో రోడ్డు పక్కన తినే ఫుడ్ కూడా ఫ్యాంటాస్టిక్ గా ఉంటుందమ్మా. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే, కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం. ఇది సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయిందంట దాదా. మనసుకు నచ్చిన మనిషితో రోడ్ సైడ్ ఫుడ్ తిన్నా 5 స్టార్ హోటల్లో తిన్నంత సాటిస్ఫాక్షన్ ఉంటుందంట. ఇన్నాళ్ళు హల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిల. సారీ, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే దాదా, ఈ రోజు నేను మీకు కంపెనీ ఇస్తున్నాను కదా, అందుకే ఆ పాయసానికి అంత టేస్ట్ వచ్చింది. ఆమె రైట్? కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికీ. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా, ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? పెళ్లి ముహూర్తాలు పెట్టుకునేది రజనీ వాళ్ళ ఇంట్లో కదే, మన ఇంట్లో ఈ ఆడంబరాలు ఎందుకే? ఏంటి ఈ అలంకరణలు అవన్నీ ఎందుకా అని. పెళ్ళన్నాక 10 మంది ఇంటికి వస్తా పోతా ఉంటారు, ఇల్లు శుభ్రంగా ఉండక్కర్లేదా? సరే గాని నా 2 చీరలు శుభ్రంగా ఇస్త్రీ చేసి పెట్టండి. మన ఇంట్లో ఇస్త్రీ పెట్టి ఎక్కడ ఉందే? ఎదురింటి సుబ్బారావు ఇంట్లో ఉండదు కదా, అది తీసుకొచ్చి ఇస్త్రీ చేసి పెట్టండి. అమ్మో, వాళ్ళింటికైతే అస్సలు వెళ్ళను. మొన్ననే సుబ్బారావు ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ కొన్నాడు. అసలే మన గ్రహచారం బాగాలేదు, తీసుకొచ్చి మన ప్లగ్ లో పెడితే అది కాస్త ఢమ్ అందంటే అమ్మో నా వల్ల కాదు. మాట్లాడితే అపశకునం. ఈ పంతమే లేకపోతే మన అమ్మి పెళ్లి పీటల దాకా వచ్చిండేది కాదు. మీ అబ్బా కూతుళ్ళిద్దరూ మంచితనము ఆత్మాభిమానం అంటూ కూర్చుంటే మన కాళ్ళ దాకా వచ్చి బతివిలాడి ఎవ్వడు పెళ్లి చేసుకోడు. ఏదో ఆ రజని పుణ్యమా అని ఆ రఘుపతి వచ్చి బతివిలాడి మన అమ్మిని పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి సరిపోయింది. సర్లే, నువ్వు వెళ్ళి ఇస్త్రీ పెట్టి తీసురాపా. మాట్లాడరెందుకు? అను సంపత్ని ఆశీర్వదిస్తారు కదా. పెళ్లికి వస్తుంటారు కదా. సరే వస్తాను. థ్యాంక్ యూ సారు, చాలా చాలా థ్యాంక్ యూ.
ఉంటాను సారు. నమస్కారం. అమ్మా పెద్దమ్మ తల్లి, అంతా నీ దయ. గుడ్ మార్నింగ్ దాదా. దాదా, వాట్ హ్యాపెన్ దాదా? ఎందుకు డల్గా ఉన్నారు? ఏం లేదు. ఓకే ఓకే దాదా, ఒక గుడ్ న్యూస్. సూపర్ గ్లూ అంట. ముక్కలు ముక్కలుగా పగిలిపోయినా గ్లాస్ ని కూడా అతికించొచ్చంట. దాన్ని చూడడానికే నేను ఇప్పుడు ల్యాబ్కి వెళ్తున్నాను. దాదా, ఇట్స్ అ వెరీ బిగ్ డీల్. ప్లీజ్ బ్లెస్ మీ దాదా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ దాదా. నీరజ్. యా దాదా. అసెంబ్లీ బిల్డింగ్ డీల్ గుర్తుంది అంటే నేను ఓడిపోలేదు. గెలవడానికి ముందు 100, 1000, 10,000 సార్లు ప్రయత్నించాను అని. నేను కూడా ఆయన దారిలోనే వెళ్తాను దాదా. ఒక్కసారి మోసపోయానని చేతులు కట్టు కూర్చోను, ప్రయత్నిస్తూనే ఉంటాను. నేను కరెక్ట్ గానే మాట్లాడాను కదా దాదా? కరెక్ట్ గానే చెప్పావు. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీరజ్, థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నోసార్లు ఫెయిల్ అయి ఉండొచ్చు, బట్ ఒక్కసారి చేసిన తప్పు మళ్ళీ చేయలేదు. రైట్ దాదా, యూర్ రైట్. ఈ థాట్ నాకు ఎప్పుడు రాలేదు. సీరియస్లీ, ఇట్స్ అ వెరీ గుడ్ థాట్. ఇక ముందు నేను ఇదే ఫాలో అవుతాను. షూర్ షూర్ దాదా. అందుకే ఇప్పుడే నా మనసులో మాట చెబుతున్నాను. మీరు లేకుండా నేను జీవించటం సాధ్యం కాదు సార్. ఇకపై నువ్వు ఆర్య సార్తో మాట్లాడకూడదు. ఆర్య సార్ని కలవకూడదు, చూడకూడదు. ప్రతిసారి నువ్వు నన్ను ఆదుకున్నావు. ఇప్పుడు కూడా సాయం చెయ్యి. ఆర్య సార్ నాకు ఎదురు పడకుండా, నాతో మాట్లాడకుండా చెయ్యి. కనిపిస్తే నేను కంట్రోల్ చేసుకోలేను. నా మనసులో మాట చెప్పేస్తాను. మీరా మ్యామ్కి ఇచ్చిన మాట కోసం నాకు ఈ సాయం చెయ్యి స్వామి. వికసించేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో అది వీడదే మధురమే, ప్రేమ మధురమే, కన్ను కల నీడదే మధురమే, ప్రేమ మధురమే. సుబ్బుగారు, రండి 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 రండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. పెళ్లి ఎంత దగ్గరలో ఉందో గురువుగారే చెప్పాలి. గురువుగారు, త్వరలో ఒక మంచి ముహూర్తం ఉంటే పెట్టండి. హరి ఓం. చూస్తున్నాను కదా రఘు. నాన్న,
నేను అక్కడ కూర్చోవచ్చా? అయ్యో సారు, మీరు రావడమే మా అదృష్టం. రండి రండి, లోపల రండి. థ్యాంక్ యూ. రండి సార్, కూర్చోండి. కూర్చోండి సార్. మీరు కూర్చోండి. తింగరిదద్దమ్మా, విష్ చెయ్యరా, విష్ చెయ్యి. అలాగే నాన్న. ఇలా ఇవ్వు, వెళ్ళు. హాయ్. అమ్మా రజనీ, పొద్దున్న తెచ్చిన స్పెషల్ బాదం పాలు సార్కివ్వు. అలాగే అన్నయ్య. ఇట్స్ ఓకే, నో థ్యాంక్స్. తాగండి సార్. మా అన్నయ్య ఫస్ట్ క్లాస్ క్వాలిటీ బాదం పాలు తీసుకొచ్చాడు. సార్ని రమ్మని చెప్పు నాన్న. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తా. ఓకే. రావచ్చు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చారు? హ్యాండ్ వాష్. అది కాదు, వచ్చిన అసలు పని ఏంటని అడుగుతున్నాను. నేను నిజంగానే హ్యాండ్ వాష్ కని. చెప్పండి సార్, బయట పెట్టిన రోజు ఏమవుతుంది? ఎవరైనా ఏమైనా అనుకుంటారనా? మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు సార్? చెప్పండి. అను, తొందరగా రమ్మంటున్నారే. పదాను, అక్కడందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. ఒక్క వారం అంటే అది మరీ తక్కువ టైము. ఫంక్షన్ హాల్ కూడా దొరకదు. దాని గురించి మీరేం వరీ కాకండి. మంచి బ్యాంక్వెట్ హాలే బుక్ చేద్దాం. సార్, అంత పెద్ద పెద్దవి భరించేంత స్తోమత మాకు లేదు సార్. అబ్బా సుబ్బు గారు, నేను ఇలాంటి పెళ్లి ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. ఆర్య సార్ కూడా ఓకే అన్నారు కదా, అలాగే చేద్దాం. పెళ్ళంటే చాలా పనులుంటాయి కదా. అవును సారు, పెళ్ళంటే మాటలా, ఎన్నో పనులుంటాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ పెళ్లి పనుల్లో నేను పార్టిసిపేట్ చేయొచ్చా?
వెళ్ళొస్తాను. మీరు వచ్చినందుకు చాలా సంతోషం సార్. నిజంగా ఇది మా అదృష్టం సారు. నన్ను మీ ఇంటి మనిషి అనుకోండి. మీకెప్పుడు ఏ సాయం కావాలన్నా నేనుంటాను. వెళ్ళొస్తాను. ఏంటమ్మా ఇది? నీకోసం వ్రతం చేస్తున్నాను ఆర్య. నా మనసులోని కోర్కెలు తీర్చమని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను. ఆర్య, ఆ అమ్మవారు నీకేం కావాలో అది ఇస్తుంది. నేను చేసే ఈ పూజలు వ్రతాలు ఏవీ వ్యర్థం కావు. నా మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వీకంటే ఇట్ విల్ రియల్లీ డిఫికల్ట్ టు మేనేజ్. చాలా కష్టం. డిఫికల్ట్ కావచ్చు, బట్ యూ కెన్ ఏబుల్ టు మేనేజ్. సార్, ఐల్ బి గ్లాడ్ టు డూ ఇట్. బట్ క్లయింట్స్ అందరికీ ఈ విషయం ఇన్ఫార్మ్ చేయమంటారా? అవసరం లేదు. ఏదైనా అర్జెంట్ అయితే కాల్ చేయి. సార్, డూ వాట్ ఐ సే. సార్, జండి. సర్లే, కావాలి రామనారాయణని. కావాలి దాకా వెళ్ళి ఎవరు పిలుస్తారే? మరి సూళ్లూరుపేట గోవిందయ్యని ఆయన ఫోన్ చేసి పిలుద్దాంలే. ఆయన పెళ్లి సింపుల్ గా చేస్తున్నాం, బస్తీలో చేస్తున్నాం. ఇక్కడున్న వాళ్ళందరినీ ఇళ్లకెళ్ళి పిలుద్దాం, మిగతా వాళ్ళని ఫోన్ చేసి పిలుద్దాం. అంతగా అవసరమైతే బుజ్జమ్మ ఫోన్ లో పెళ్లి పత్రిక ఫోటో తీసి వాళ్ళందరికి పంపిద్దాం. ఏం బుజ్జమ్మ? సరే నాన్న. మీ అబ్బా కూతుళ్ళు ఎప్పుడు నా మాట విన్నారు గనక ఏదోటి చేసుకోండి. ఎవరు? ఉండి చూస్తా. విషయాలు మూసి ఉంచితేనే బెటర్ మీరాజీ. తెలిస్తే ప్రాబ్లం. అంటే నాతో చెప్పనంటారా? అది కదా మీరాజీ. ఎనఫ్ జెండే. ఐ అండర్స్టాండ్. ఎవరికి చెప్పొద్దని సార్ మీకు చెప్పుంటారు, మీరు నాకు చెప్పట్లేదు. దట్స్ ఫైన్. కానీ నేను వదిలిపెట్టను. ఐ విల్ ఫైండ్ అవుట్ ఇట్. నేనే తెలుసుకుంటాను, ఖచ్చితంగా తెలుసుకుంటాను. మీరాజీ, మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు పెళ్లి పనులు చేయటం
నా సంతృప్తి కోసం. కానీ సరు మీతో పనులు చేయించడం అది కరెక్ట్ కాదు సార్. అయితే మీరు నన్ను మీ ఇంట్లో మనిషి అనుకోవట్లేదన్నమాట. మీకు తెలియని ఒక్కప్పటి నేను వేరు. చెప్పండి సారు, వినాలనుంది. పద్దు నువ్వుండు సుబ్బు, నువ్వెప్పుడు మమ్మల్ని సినిమాలకు తీసుకుపోవు. పైగా సార్ కదంటే అది చరిత్ర అయి ఉంటాది. రండి సారు, వచ్చి కూర్చొని చెప్పండి. రండి రండి. ఒకప్పుడు నేను శ్రీమంతుణ్ణి కాదు, చాలా పేదవాణ్ణి. ఇలాంటి బస్తీలోనే ఉండేవాణ్ణి. ఇప్పుడు ఇంత గొప్పవారు అప్పుడు అంతలా కష్టపడ్డారు అంటే నమ్మబుద్ధి కావట్లేదు సార్. అప్పుడప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఆ టైంలో నేను ఒకటి బలంగా అనుకునేవాణ్ణి. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం తప్పు అని. ఎదగడం కోసం ఏం చెయ్యాలి అని ప్రతిరోజు ప్రతి క్షణం ఆలోచించేవాణ్ణి. అప్పుడు నాకు సాయం చేసింది, ధైర్యం చెప్పింది నమ్మకం. బీరువాల ఫ్యాక్టరీలోనా? ఇప్పుడు అందులో పనిచేసే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసినా సారు? మా బీరువా పాతదైపోయింది. అది ఇది ఇచ్చేసి కొత్తది తెచ్చుకుందాం. పద్దు, సార్ చెప్తుంటే మధ్యలో అడ్డుపడతావేంటి? పర్వాలేదు. అయినా ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. అయ్యయ్యా, మూసేసిండారా? అవును, ఏవో కారణాలతో ఆ ఫ్యాక్టరీ ఓనర్ సూసైడ్ చేసుకున్నాడు. రన్ చేసేవాళ్ళు లేక ఫ్యాక్టరీ మూతపడిపోయింది. నా జాబ్ పోయింది, చదువాగిపోయే పరిస్థితి వచ్చింది. మీరు ఇంటింటికి తిరిగి పేపర్ వేసేవారా సార్? అవును. ఆ తర్వాత పేపర్ డిస్ట్రిబ్యూటర్ అయ్యాను. దాంతో చదువు కంప్లీట్ అయిపోయింది. ఒక పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, బిజినెస్ ఇవన్నీ ఒకటొకటిగా వంటపట్టాయి. ఒక్కో మెట్టు పట్టుదలగా ఎక్కాను. ఇప్పుడిదిగో ఇలా మీ ముందు ఆర్యవర్ధన్గా నిలబడ్డాను. ఈ స్థాయికి రావటానికి ఎంతగా కష్టపడ్డారు. కానీ ఒక కండిషన్. పెళ్లి ఖర్చులు మొత్తం మావే. మీరొక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. 2722 రూపీస్. లే జాయింగే. అందులో షారుఖ్ ఖాన్ కూడా ఇంతేనే. కాజల్ పెళ్లి కోసం వచ్చి కాజల్నే లేపుకెళ్ళిపోతాడు. అది సినిమానే. యా, ఈ స్టోరీ కూడా సినిమా లాంటిదే. ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూడను, మనసులో దాచుకుంటే ఏమీ జరగదు. నీ మనసులో ఏముందో ఆర్య సార్ ముందు ఫటాఫటా చెప్పేసేయ్. ఏమని చెప్పాలే? సార్, నా మనసులో ఏముందో మీ మనసులో కూడా అదే ఉందా అని అడిగేసేయ్. ఎలా అడుగుతానే? మీరా మేడంకి మాటిచ్చాను. ఏంటి, మీరా మేడంకి మాటిచ్చావా? ఏమని? నీ మనసులో మాట చెప్పేసేయ్. డీడీఎల్జేలో షారుఖ్ ఏం చెప్తాడో తెలుసా? మనకి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మన మనసు చెప్పిందే వినాలంట. ఎందుకంటే మన మనసు ఎప్పుడు మన మంచే కోరుతుంది.
షారూక్ ఏంటే, మా నాన్న కూడా అదే చెప్తారు. మరింకే వెళ్ళి మనస్ఫూర్తిగా నీ మనసులో మాట ఆర్యసరికి చెప్పేసేయ్. వెళ్ళు. నీకు నిన్నే చెప్పాను కదా రమ్య, ఇక నేను చెప్పేదేం లేదు, ఆయనే చెప్పాలి. చెప్పే టైం వస్తుందని హోప్తో ఉండటం తప్ప చేసేదేమీ లేదు రమ్య. నా పెళ్లి చూపుల్లో అది ఇచ్చిన ఈ సొంటి కాఫీ తాగే దాన్ని ఓకే చేశాను. అక్కడ పడిపోయాను సార్, మళ్ళీ ఇప్పటిదాకా లేవలేదు. సుబ్బు. సార్, ఇంతకీ ఈ కాఫీ ఎలా తాగాలో తెలుసా మీకు? బాగా తెలుసు. చేతికి స్పర్శ, కంటికి రంగు, ముక్కుకి వాసన, నాలుకకు రుచి. ముఖ్యంగా మనం ఈ కాఫీ తాగుతున్నట్టు చెవికి శబ్దం వినపడాలి. వారే వా, మీకెలా తెలుసు సార్? పద్దు, ఆర్య సార్ ఎంత పెద్దవారు, అలాంటి ఆయన ఆ షాప్కి వస్తే అక్కడ ఎంత హడావుడవుతుందో తెలుసా? ఏం కాదులే సారు, ఇందాక మార్కెట్కి పోయిచ్చినారు కదా, ఏమన్నా అయిందా? ఇట్స్ ఓకే, ఐల్ మేనేజ్. నాన్న, అమ్మ మీరు వెళ్ళిరండి. అలాగే బుజ్జమ్మా. మరి సారు ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే ఉండి నేనేం చేయాలి? బూజులు దులపండి.